ప్రేమలు సినిమాపై ఎక్కడ చూసినా ప్రశంసల వర్షం కురుస్తుంది. మలయాళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మార్చి 8న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి డైరెక్టర్లు రాజమౌళి, అనిల్ రావిపూడి, అనుదీప్లు గెస్ట్లుగా హాజరయ్యారు. ఇక ప్రేమలు హీరో హీరోయిన్లు నస్లేన్, మమితా బైజుతో పాటు మూవీ టీం కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేమలు సినిమా గురించి చాలా డీటెయిల్గా రాజమౌళి మాట్లాడారు. మలయాళంలో ఈ సినిమా పెద్ద హిట్ అని నేను విన్నాను. అయితే ఈ లవ్ స్టోరీలు నాకు పెద్దగా ఎక్కవు. మనకంతా యాక్షన్ సినిమాలే ఉండాలి. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే ఈ సినిమా చూడ్డానికి వెళ్ళాను. కానీ థియేటర్లో అడుగుపెట్టిన తర్వాత మొదటి 15 నిమిషాలు తీసేస్తే ఆ తర్వాత నుంచి చివరి వరకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాను. ఇది థియేటర్లలో అందరూ కలిసి చూడాల్సిన సినిమా, ఫోన్లో చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదు. మనల్ని ఇంతగా నవ్వించిన ఈ క్రెడిట్ ఫస్ట్ రైటర్కే దక్కుతుంది. మలయాళం డైలాగులేంటో తెలీదు, కానీ తెలుగులో మాత్రం డైలాగ్స్ ఇరగదీశారు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే చాలా జెలసీగా ఉంది. బాధతో ఒప్పుకోవాల్సింది ఏంటంటే మలయాళం వాళ్ళు చాలా బెటర్ యాక్టర్స్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మమిత నాకు చాలా నచ్చింది. భవిష్యత్తులో ఈ అమ్మాయే కుర్రాళ్ళ క్రష్ అవుతుంది అనిపించింది. గీతాంజలిలో గిరిజ వచ్చినట్టు, ఫిదాతో సాయి పల్లవి వచ్చినట్టు మమిత కూడా కుర్రాళ్ళ క్రష్గా మారిపోతుంది అంటూ రాజమౌళి ప్రశంసించాడు. ఇక ఈ సినిమాలో హీరో సచిన్ను చూసినప్పుడు రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ చూస్తే డిప్ప మీద కొట్టాలనిపిస్తుంది. సరదాగా అన్నా కానీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ మాత్రం ఆది. అసలు ఈ క్యారెక్టర్ ఎంత చిరాకు తెప్పిస్తుందంటే పట్టుకొని కొట్టాలనిపిస్తుంది. మా డ్రైవర్ కూడా వచ్చేటప్పుడు తెగ తిట్టాడు. సార్, సాఫ్ట్వేర్ వాళ్ళంతా అలానే ఉంటారు అన్నాడు. అందరూ అలా ఎందుకుంటారా బాబు అని నేను వాదించాను. లేదు సార్, మా ఇంటి పక్కన ఒక ఐటీ వాడు ఉండేవాడు, సేమ్ ఆదిలానే ఉంటాడంటూ మైకులో చెప్పలేనని బూతులు తిట్టాడు అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు.